గద్వాల పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10,000 నుంచి 12,000 దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం. గద్వాల పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ స్థలాల్లో ఒక ఇల్లును అద్దెకు తీసుకుని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శ్రీ చైతన్య లోగో ఉన్న బెల్టులు, టైలు ఎక్కువ ధరకు అమ్ముతుండగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కో కన్వీనర్ కుర్వ పల్లయ్య పట్టుకుని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఎంఈఓ అక్కడికి చేరుకుని పరిశీలించారు. చైతన్య అని ఉంది, శ్రీ చైతన్య టెక్నో కరికులం అని ఉంది. బుక్ మొత్తం బ్యాగ్లో పెట్టి ఎంత కమ్ముతారు ఆ పుస్తకాలు ఇంటి పట్టుకున్నాడు. నా పాప చిన్న ఉంటుంది, ఇంట్లో ముస్తాను వాళ్ళు పాప వాళ్ళు అప్పులు చేసి పట్టుకుంటారు. వాళ్ళకి ఎంత తక్కువ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇట్లా బుక్కులు పెట్టి సంపతే ఎట్లా సార్ వాళ్ళు బతికే రైతులు ఏమంటే గతి లేక మీ కాడ చదువుతున్నారని అంతే కదా సార్. అవును సార్, మీ కాడికి వచ్చేటోళ్ళు అందరు కోటేశ్వర్లా చూపిస్తారా? పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు అందరూ చెప్పదు సార్. పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలంతా పేద పిల్లలే. నువ్వు టౌన్లో వచ్చేటోళ్ళు మాత్రమే మంచి ఏదో డబ్బు ఉండొచ్చు, కానీ పల్లెటూరులో నుంచి వచ్చే పిల్లలు అందరూ కూడా పేద పిల్లలే. ఎందుకంటే మా పిల్లాడు మేము చదువుకోలేదు. అవును సార్, గద్వాల్లో ఉన్నోడు చదివిస్తాడు, పల్లెటూరులో ఉన్నాడు చదివేలేడు, లేనోడు చదివేలేడు. అంకేం ఆశ ఉంటుంది స్కూల్లో చదివేయాలని, కానీ కట్టలేడు ఫీజు. కానీ అప్పులు చేసాం, తప్పులు చేసాం. అక్కడ పిల్లలు పోతుంటే మా పిల్లలు పోవాలని ప్రెస్టేజ్కి అయిపోయింది. ఫీజు కాకుండా పైగా నేను లాకేసిపోతా, మీరు డివోర్సాన్ని కలిసి మాట్లాడుతున్నాను బాబు. అడగండి బాబు. అయితే అవి కూడా ఇవి చదవాలి పిల్లోడు, అవి చదవాలి మనం చెప్తాం మాటలు. మరి ఇవి చదవాలి, అవి చదవాలి, ఇవి ఎప్పుడు చదవాలి, ఎప్పుడు కొనుక్కున్నామంట అంటున్నాడు మళ్ళీ ఆయన. ఏమైనా కదా రేట్ లేకుండా దీని మీద రేటే ఉండదు. దీని మీద రేట్ ఉండదు, గవర్నమెంట్ కానీ రేట్ ఉంటుంది. స్కూల్లోనే పైన 10th క్లాస్ వేసుకొని వచ్చిన అన్ని పాత బుక్స్ ఉన్నాయి. నా పేరు కుర్వ పల్లయ్య, బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. మరి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో మరి భారీ ఎత్తున బుక్కులను అమ్ముతూ దొంగదాపున పేద తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్క క్లాసుకు దాదాపు 16,000, 20,000 ఒక క్లాసుకు అమ్ముతూ బుక్కులు భారీ ఎత్తున డంపు చేసి ఇక్కడ రూమ్లో ఇక్కడ మన గద్వాల టౌన్లోనే ఒక రూమ్ రెంట్ తీసుకొని ఈ రకంగా తల్లిదండ్రులు తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడే ఎంఈఓ గారికి, డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంఈఓ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇక్కడనే ఉన్నారు. మరి ఈ రకంగా పేద తల్లిదండ్రులు ఈ రకంగా బుక్కుల పేరుతో గవర్నమెంట్ పుస్తకాలు ఇస్తుంది, గవర్నమెంట్ పుస్తకాలను తీసుకోకుండా 6th to 10th వరకు కూడా గవర్నమెంట్ పుస్తకాలు చదవాలని విద్యార్థి చట్టం ప్రకారం మనకు చెప్తా ఉంటే కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు పెడచెవిన పెట్టి వాళ్ళ గవర్నమెంట్ రూల్స్ తుంగలోకి తొక్కి ఈ రకంగా ప్రైవేటు పుస్తకాలను తయారు చేసుకొని సొంతంగా కంపెనీ పెట్టుకొని ఈ రకంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి ఒక్కొక్క విద్యార్థికి 16,000, 20,000 బుక్కులకు డిమాండ్ చేసి ఇవాళ భారీ ఎత్తున దోపిడీ చేయడం అనేది ఎంత దుర్మార్గం. మరి ఈ జిల్లాలో ఉన్న డిఓ గారు కూడా దీనిపైన తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలి. ఈ పాఠశాలని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనే స్కూల్ను సీజ్ చేయాలని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఈ రోజు తల్లిదండ్రులు కూడా దాదాపు 20 మంది ఇక్కడికి వచ్చి కాసి కూడా గొడవ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, బుక్కుల పేరుతో మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం మరి పెద్దగా చూస్తున్నాం. ఈ రూమ్ అంతా మొత్తము బుక్కులతో నింపేసి ఉన్నారు. మరి ఎంతవరకు దుర్మార్గం. ఇవాళ ఫీజుల నియంత్రణ చట్టం తుంగలో తొక్కి కార్పొరేట్ స్కూళ్లు నాణ్యమైన విద్యను అందించకుండా కార్పొరేట్ ముసుగులో పేరుతో వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ కేవలం విద్యను వ్యాపారం చేస్తూ మాత్రమే ఈ ప్రాంతంలో మరి పేద తల్లిదండ్రులు రెక్కాడతగాని డొక్కాడని వాళ్ళను కూలిపోయి బతికే తల్లిదండ్రులు పాపం పిల్లల చదువులు కోసమని అమాయకంగా ఇవాళ లక్షలు ఖర్చు చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు బుక్కుల పేర్ల మీద, దుస్తుల పేర్ల మీద, టైర్ల పేర్ల మీద ఇక్కడ టైర్లు కూడా ఇక్కడనే డంప్ చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున ఈ రకంగా డంప్ చేసిన తక్షణమే మేము ఒకటే చెప్తున్నాము, డిఓ గారికి కానీ ఎంఈఓ గారు కానీ ఈ స్కూల్ సీజ్ చేయాలి, తక్షణమే చేసి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే శాంతినగర్లో అదే డిఓ ఆఫీస్ పని మీద పోయి రిటర్న్ వచ్చినాక ఈ పూర్వపల్లయ్య మాకు ఫోన్ చేస్తే ఈ చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారంటే
నేను కొంచెం బిజీలో ఉండి ఆయన టైం ఇవ్వలేకపోయినా మళ్ళీ డిఓ గారు ఫోన్ చేస్తే వచ్చినాము. వచ్చి మరి చైతన్య స్కూల్ విజిట్ చేసినాం. స్కూల్ దగ్గర అయితే ఏం లేవు పుస్తకాలు. స్కూల్ కొద్ది దూరంలో ఒక వేరే కాలనీలో ఈ చైతన్య స్కూల్ అని చెప్పి బుక్స్ అమ్ముతున్నారు. ఇందులో మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఏమన్నామంటే మేము గవర్నమెంట్ సిలబస్ 6th to 10th వరకు వాడాలి కదా అంటే, అవును సార్ వాడుతున్నాం అన్నారు. అయితే గవర్నమెంట్ బుక్స్ అమ్ముతున్నప్పుడు ఎందుకు కొనకూడదు అని అంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు. వీళ్ళు అమ్మేటువంటి పుస్తకాల్లో మేము ఇప్పుడు ప్రజెంట్గా 8th క్లాస్ తెలుగు బుక్ చూస్తున్నా. టాపిక్స్ మాత్రం అవే ఉన్నాయి, చాప్టర్స్ అవే ఉన్నాయి, కానీ లోపల సిలబస్ మాత్రం డిఫరెంట్గా ఉంది. కనుక ఇది ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకము. తప్పకుండా గవర్నమెంట్ బుక్స్నే వాడాలి. పిల్లలకి తక్కువ రేట్లకి అమ్మాలా. ఆ పిల్లలు పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం మరి ఈ విధంగా పీడించడం అనేది పద్ధతి కాదు. ఈ స్కూల్లో వచ్చి మేము ఇప్పుడు చూసినాము. ఇక్కడ కూడా మా సిఆర్పీలు మా స్టాఫ్ అందరం ఉన్నాం. వీటిని ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి ఒక 3 రోజుల్లో మా నుంచి రిప్లై తీసుకొని ఆ తాళము ఆ 2 తీసుకుపోయి మేము డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. మరి డిఓ గారి తదుపరి చర్యలు తీసుకున్నా మరి సార్ పార్టీలో ఉంటుంది కాబట్టి మేము సార్కు రిపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లా అవుతారా? పడిందంటే సీనియర్ గట్టిగా